నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాజాంకు ఔటర్ రింగ్ రోడ్డు తీసుకుని వస్తామన్న చంద్రబాబు, జగన్ సలహాదారులకు ఇచ్చే డబ్బుతో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చంటూ ఎద్దేవా. మూడోసారి కూడా మోదీనే ప్రధాని, రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందన్న బాబు. సీఎంపై గులకరాయి దాడి భద్రతా వైఫల్యమేనన్న పవన్ కళ్యాణ్. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సిపి పాత్రపై విచారణకు డిమాండ్. దాడి ఘటనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలన్న పవన్. వివేక హత్య సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్స్ డేటాను బయటపెట్టిన సునీత. వివేక కేసులో సీబీఐ చేయాల్సింది ఇంకా చాలా ఉందంటూ వ్యాఖ్య. హత్య అనంతరం జగన్ మీడియా వాస్తవాలపై పీపీ ప్రెజెంటేషన్ ఇచ్చిన సునీత. జగన్ పై రాయి దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం చేయాలన్న ఎన్నికల సంఘం. బస్సు యాత్రలో బందోబస్తు ఉన్నా ఎలా దాడి చేయగలిగారని ప్రశ్న. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశం. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా. అవినాష్ సాక్షులను బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్న దస్తగిరి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు, కౌంటర్ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థకు నోటీసు. 2024లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు, 106% వర్షపాతం నమోదు కావచ్చన్న ఐఎండీ. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడి. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట. ఏప్రిల్ 23 వరకు జైల్లోనే ఉండనున్న ఢిల్లీ సీఎం. మద్యం కేసులో ఈడీ అరెస్టును సవాలు చేస్తూ పిటిషన్. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రాహుల్ గాంధీ. దేశంలో ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన అవమానకరమని ధ్వజం. ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని వ్యాఖ్య. ఇరాన్పై ప్రతిదాడికి దిగొద్దని ఇజ్రాయెల్కు బైడెన్ సూచన. మాట తప్పితే అమెరికా నుంచి సహకారం ఉండదని స్పష్టీకరణ. ఇరాన్పై కఠిన ఆంక్షలు విధించాలని యుఎన్ఓలో ఇజ్రాయెల్ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.